హౌ డేర్ యూ? నిజం చెప్పు, ఏం చేసావు నా షూని? సాంబారే పడింది. హే, రాత్రి ఈ గదిలోనే కదా నువ్వు వామిటింగ్ చేసుకుంది. వాట్? ఓ మై, యు డర్టీ, యు బేకారీ! నిన్ను అసలు ఏం చేయాలి నిన్ను? ఆ షూ వాల్యూ తెలుసా? ఎంత కాస్ట్ పెట్టుకున్నానో తెలుసా? షూ అనుకున్నావా, వాష్ బేసిన్ అనుకున్నావా? అసలు అయిందా? నీ కోపం చల్లారిందా? షూ మీద కాస్త మరకైనందుకు నా ఇంటి కోడల్ని నీ కోడళ్ల ముందు ఇంత ఘోరంగా పరువు తీసావే. అదే షూ నువ్వు వేసుకునుంటే ఏమై ఉండేది? ఇవాళ భాను వల్లే నీకెంత ప్రమాదం తప్పిందో తెలుసా? ఆ దేవుడు భానుని నిన్ను కలపాలని చూస్తున్నాడు. ఎందుకంటే భాను వల్లే నీకంత మంచి జరుగుతోంది కాబట్టి. అది గుర్తుపెట్టుకో. కట్టుకున్న భార్య అంటే కాళ్లకేసుకునే బూట్ల కంటే హీనంగా చూస్తావా? నువ్విలా ప్రవర్తించటం అమానుషంగా అనిపిస్తోందేజే. ఆ బ్రెయిన్లెస్ బేకారీ నా బ్రెయిన్ పనిచేయకుండా చేస్తుంది. ఏంటి భానుని ఇంకేదైనా తిట్టడం మర్చిపోయావా? ఆ బేకారీ వల్ల ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయాను. నీ మతిమరుపు వల్ల అని ఒప్పుకోనన్నా. జయమా, నాకిప్పుడు ఆ ఫైల్తో చాలా పని ఉంది. అవునా? ఎవరినైనా పంపించు, ఇస్తాను. ఇక్కడి నుంచి అక్కడికొచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోతుంది. కాబట్టి నువ్వే తీసుకుంట్రా. నేనా? అవును, నా బెడ్ పక్కన టేపాడ్ మీద ఉంటుంది బ్లూ కలర్ ఫైల్. తీసుకుని వెంటనే బయలుదేరు. సరే నాన్న, తీసుకొస్తానులే. వీళ్ళ గిల్లి కజ్జాలు ఎప్పుడు తగ్గాలి? ఇద్దరూ ఎప్పుడొకటి అవ్వాలి.
నావేంటమ్మా? ఏంటో చాలా చిరాగ్గా అనిపిస్తుంది జయమ్మ. నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఎవరైనా నన్నొక్క మాట అంటే తిరిగి 100 మాటలు అనేదాకా నిద్ర పట్టేదే కాదు. ఇప్పుడేమో రోజు మాటలు పడుతూనే ఉన్నాను. దులిపేసుకుని తిరగడం నా వల్ల కావడం లేదు. అదంతేలే, వేరే ఎవరేమన్నా ఇంత బాధ ఉండదు. అంటే నీకర్థమయ్యే రోజు అర్థమవుతుందిలే. సరేగాని ఏజే ఏదో ఫైల్ మర్చిపోయాడంట, తీసుకెళ్ళివ్వు. బెడ్ పక్కన ఉందంట. బ్లూ ఫైల్ అన్నాడు. ఎవరు? నువ్వే. ఎక్కడికి? రెస్టారెంట్కి. అమ్మో, పొద్దున జరిగింది చాలేదా జయమ్మ? మళ్ళీ అక్కడికెళ్ళి తిట్టించుకోవాలా? తిడితే నాకు ఫోన్ చెయ్యి. తిట్లు పడ్డాక మీకు ఫోన్ చేసి ఏం లాభం? ఏజేకి కల్చర్ తెలుసు భాను. ఇంట్లో లాగా రెస్టారెంట్లో ఉండడు. లేదు జయమ్మ, నన్ను చూస్తే చాలు మండిపడుతున్నారు. భాను పిరికితనంతో వెనకడుగు వేయటం నాకు నచ్చదు. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది. దేన్నైనా ఎదుర్కొంటాను. ఈ హిట్లర్తో గొడవ పడ్డం మాత్రం నా వల్ల కాదు. ఫైల్ చాలా అర్జెంట్ అట భాను. సరే, నీ వల్ల కాదని ఒప్పుకో, నేనే తీసుకెళ్తాను. చూసావా, జయమ్మ భానుని ఏజేకి దగ్గర చేయడానికి ట్రై చేస్తోంది. భాను ఏజేకి దగ్గరైపోతే మనల్ని అసలు ఇంట్లోనే ఉండనివ్వదు. ఎలాగైనా జయమ్మ భానుని ఒప్పించేస్తుంది. భాను ఫైల్ తీసుకెళ్లి ఏజే దగ్గర మార్కులు కొట్టేస్తుంది. అది జరగకూడదంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ ఫైల్ ని మార్చేద్దాం. పద. చెప్పు భాను, నీ వల్ల కాదా? ఏం చేస్తారు? తలకాయ తీసి గుమ్మడికాయ పెట్టి పంపిస్తారా? నాకేం భయం లేదు, ఎక్కడికైనా వెళ్తాను. అసలే అర్జెంట్ అంది జయమ్మ. ఇప్పుడు ఫైల్ మారిపోతే ఏజే ఖచ్చితంగా హిట్లర్ అయిపోతాడు. జయమ్మ అనుకున్నట్టు ఇద్దరు ఒక్కటి కావడం జరగదు. భానుకి మామూలుగా ఉండదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ బాస్ ఎక్కడా? అక్కడ కూర్చున్నారు మేడం. ఎందుకో చాలా చిరాగ్గా ఉన్నారు. ఆ చిరాకంతా షూ పాడు చేసినందుకే కదా. ఇప్పుడు ఆ కోపం అంతా నా మీద చూపిస్తాడా? ఏమైంది మేడం? చిరాగ్గా ఉన్నారని మీకెలా తెలుసు? ఇవాళ డిషెస్లో ఉప్పు సరిపోయిందో లేదో టెస్ట్ చేయడానికి వచ్చారు మేడం. అయితే అన్నిట్లో ఉప్పు తక్కువ ఉంది. అందరికీ తల ఓ చెంచా ఉప్పిచ్చి ఉప్పులో ఉప్పుందో లేదో చప్పరించి చెప్పమన్నారు. అర్థమైంది. ఆయన పరిసర
ఏంటిది? మీరు అడిగిన ఫైల్. జయమంత్ ఇమ్మన్నాను కదా. ఆవిడ నాతో పంపించారు. నువ్వెందుకు వచ్చావు? ఫైల్ ఇచ్చి పోవడానికి. ఈ రెస్టారెంట్లో నా వైఫ్ హోదాలో దర్జా వెలగబెడదామనే వచ్చింది. మీ వైఫ్ నని అందరికీ తెలిస్తే వాళ్ళంతా నా మీద సానుభూతి చూపిస్తారు. నాకంత ఇంట్రెస్ట్ లేదు. ఏంటి? నన్నంతా జాలిగా చూస్తారంటున్నాను. వాళ్ళ జాలి చూపులు నేను తట్టుకోలేను. అంటే నేను అంత రాక్షసుల్లా కనిపిస్తున్నానా? ఉప్పులో ఉప్పు ఉందో లేదో చప్పరించి చెప్పమంటే రాక్షసుడిలాగే కనిపిస్తారు. మరి వాట్? ఎవరు చెప్పారు నీకు? ఎందుకు అరుస్తారు? మీకు కావాల్సింది ఫైల్ తెచ్చి ఇచ్చాను, వెళ్తున్నాను. ఏ బేకరీ, ఏంటి? ఏమైంది? ఏంటది? నీకు అసలు మైండ్ ఉందా? నేను ఏ ఫైల్ అడిగాను, నువ్వేది తెచ్చావు? మీరు అడిగింది బ్లూ కలర్ ఫైలే కదా? షట్ అప్. అందులో ఉండాల్సిన పేపర్స్ లేవు. అది నాకేం తెలుసు? నువ్వు కావాలనే నా పని ఆగిపోవాలనే జయమ్మని ఆపి మరీ పేపర్స్ మార్చి తీసుకొచ్చావు, అవునా? అనుకున్నాను. చవితి రోజు చీకటి పడ్డాక బయటికి వెళ్ళకే అని మా మమ్మీ చెప్పినా వినకుండా వెళ్ళి చవితి చంద్రుడిని చూశాను. అప్పుడే మా మమ్మీ చెప్పింది, నీ మీద నీలాపనిందలు పడతాయే అని. అదెప్పుడో జరుగుతుందనుకున్నాను. నా కర్మకాలి ఇప్పుడే జరిగింది. నేను పేపర్స్ మార్చలేదు మహాప్రభు, నన్ను నమ్మండి. షట్ అప్. షూ పాడు చేసావని తిట్టినందుకే కదా నువ్వు ఈ రకంగా రివెంజ్ తీర్చుకుంటున్నావు. అసలు మా జయమ్మ ఎందుకు నీకు ఈ పని అప్పచెప్పింది? నువ్వు ఏ పని సరిగ్గా చేయలేవని తెలిసి కూడా ఇంత ఇంపార్టెంట్ ఫైల్ని ఎలా నీతో పంపించాలనుకుంది? నీ మూలంగా నా వాల్యుబుల్ టైం ఎంత వేస్ట్ అయిందో తెలుసా? ఇవాళేంటి లేచిన దగ్గర నుంచి నా మీద పడ్డారు? ఎలా కనిపిస్తున్నాను మీ కళ్ళకి నేను? ఇంట్లో అరిచింది చాలేదా? రెస్టారెంట్లో కూడా అరుస్తారా? అరవడం నాకు రాదనుకుంటున్నారా? రెస్టారెంట్లో కస్టమర్స్ అంతా పారిపోయేలా అరవడం నాకు వచ్చు. మర్యాదగా మాట్లాడండి. ఏ బేకరీ, అరవకు. అరిచేది మీరు, నేను అరుస్తున్నానా? నేను నోరిప్పితే డీజే కూడా ఎందుకు పనికిరాదు. రండి, స్టాఫ్ ముందు కూడా అరవండి, కస్టమర్స్ ముందు కూడా అరవండి. రండి రండి. నీ సంగతి ఇంటికి వచ్చాక చెప్తాను. ఇన్స్టాల్మెంట్లు, ఈఎంఐలు లేవు. ఏదైనా ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. సమస్త ప్రజానీకం ముందే పంచాయతీ పెట్టి నేనేం నేరం చేశానో నిరూపించాలి. ఏంటి ఇక్కడికొచ్చి అరుస్తున్నావు? ఏజేని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండని. ఉందని అర్థమై మీకు కావాల్సిన ఫైల్ తీసుకొచ్చాం. ఈవిడ గురించి తెలిసి జయమ్మ ఎంత ఇంపార్టెంట్ పని ఎలా అప్పగించింది? ఇంకోసారి ఏదన్నా ఉంటే మాతో చెప్పండి ఏజే. నేను కరెక్ట్గా చేస్తామని మీకు తెలుసు కదా. జాగర్లమూడి ఇంటి సభ్యులంటే చాలా షార్ప్గా ఉండాలి. ఏది నీ వల్ల కాదని తెలిసి ఎందుకు అన్నిట్లో దూరిపోతావు? ఎన్నానేం లాభం? ఒక ఫైల్ కూడా తెచ్చివ్వటం చేత కాదు. ఇంకెందుకు నిలబడ్డావు? వెళ్ళు. ఫైలు మార్చడంలో విజయం సాధించినందుకు మీకు నా అభినందనలు. నా పంతం, పట్టుదల మరింత పెంచడానికి మీరు నిజంగా నాకు సాయం చేస్తున్నారు. మీ హెల్ప్ వల్లే నా కర్తవ్యం నన్ను తొందరగా పూర్తి చేయమని హెచ్చరిస్తుంది.
నమస్కారం. పనిలో పనిగా రెస్టారెంట్ ఫుడ్ తిని పోదామని నేననుకుంటే ఆ హిట్లర్ నాకు కడుపు నిండా తిట్లు పెట్టి పంపిస్తున్నాడు. ఇతను హిట్లరే కాదు, తిట్లర్ కూడా. మేడం, ఉప్పు గురించి చెప్పింది నేనేనని నా పేరు చెప్పలేదు కదా మేడం? చెప్పలేదులే, పాపం. మీరంతా దినదిన గండంలా ఇక్కడ జాబ్ ఎలా చేస్తున్నారో. ఇక్కడ క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉందా? క్యాటరింగ్ చేస్తాం గానీ ఇది దానికోసం కాదు మేడం, చారిటీ కోసం. అవునా? ఏ పూట కాపూట మిగిలిన ఫుడ్ను ఏజే సారు అనాథాశ్రమానికి పంపిస్తారు మేడం. ఓ, హిట్లర్లో ఈ యాంగిల్ కూడా ఉందా? చారిటీ కోసం ఫుడ్ పంపిస్తున్నాడంటే గ్రేటే. మీరు ఉండండి మేడం, కార్ సెల్లార్లో ఉంది, డ్రైవర్ని పంపిస్తాను. అవసరం లేదు. మీ సార్ తిట్టిన తిట్లకి మీ కారేం నాకు అవసరం లేదు. నేను ఆటోలో వెళ్తాను. బ్లూ ఫైల్ అంటే బ్లూ ఫైలే తెచ్చాను కదా. లోపల పేపర్స్ మారిపోతే అది నా తప్ప? అయినా అలా ఎలా మారిపోతాయి? వీళ్ళిద్దరూ వెనకాలే తెచ్చారంటే మార్చేసింది వీళ్లే. డౌట్ లేదు, వీళ్లే మార్చేశారు. చెప్తా వీళ్ళ సంగతి. ఆపండి ఆపండి. చారిటీకి వెళ్లాల్సిన ఫుడ్ కదా ఇది, ఇక్కడెందుకు ఆపారు? ఏ పూట కాపూట మిగిలిన ఫుడ్ను ఏజే సారు అనాథాశ్రమానికి పంపిస్తారు మేడం. అర్థమైంది. రెస్టారెంట్లోంచి చారిటీకి వెళ్లాల్సిన ఫుడ్ని ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అమ్మేస్తున్నారన్నమాట. అంటే రెస్టారెంట్లోనే ఎవరో ఈ అవినీతికి పాల్పడుతున్నారు. దొరికారు దొంగలు. ఫైలు మారితేనే అరిచిన హిట్లర్ బాబు ఇప్పుడు ఈ గ్యాంబ్లింగ్ గురించి తెలిస్తే ఏం చేస్తాడు? అన్నా, నువ్వెళ్ళి ఇప్పుడు వెళ్ళిన ఫుడ్ని ఆర్డర్ చేసి పార్సిల్ చేయించి తీసుకు. ఆగండి. ఇవాళ నేను మీ ఏజే రెస్టారెంట్ ని మించిన టేస్ట్ ఉండే స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ని చూపించబోతున్నాను. నీ ఎక్స్పెరిమెంటా? కాదు, నా డిస్కవరీ. మేము రికవరీ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? టేస్ట్ చూడండి, ఆ తర్వాత మీరేం మాట్లాడతారో చూస్తాను. తనేదో చెప్తోంది కదా, పట్టించుకోరెందుకు? మాకీ భోజనం చాలు జయమ్మా. మాకు జీవితం మీద చాలా ఆశలున్నాయి. మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటారా? అందరూ
కొంచెం కొంచెం టేస్ట్ చేయండి.